ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ నిరీక్షణ లేదని మీరు చెప్పుచున్నారో అక్కడ నిరీక్షణ కలదని ప్రభు చెప్పుచున్నాడు. నిరీక్షణ ద్వారమును కూడా తెరచుచున్నాడు. ఆకోరు లోయ అనగా శ్రమగల లోయ, నిరీక్షణ లేని స్థలము అని అర్థమిచ్చుచున్నది. ఇక్కడనే నిరీక్షణ లేని స్థితిలో ఆకాను రాళ్లతో కొట్టి చంపబడెను. అతడు శాపగ్రస్తమైన వాటిని దొంగిలించి డేరాలో దాసియుండెను గనుక దేవుని కోపము రగులు కొనెను. ఇశ్రాయేలీలు అపజయ పాలహిరి. తొదకు ఆకానును కనిపెట్టిరి. అతని కొరకు పరితపించువారు వాదించువారు లేనందున రాళ్లతో కొట్టబడినందున ఘోరముగా మరణించెను. ప్రియా దేవుని బిడ్డలారా, మీ పాపము ఆకాను పాపము వలె ఎక్కువైనను మిమ్మల్ని క్షమించి మీ పక్షమున మాట్లాడుటకు యేసుక్రీస్తు ఉన్నాడు గనుక మీరు సురక్షితముగా ఉన్నారు. శిలువ మీకు నిరీక్షణ ద్వారముగానున్నది. మొక్క చెక్కలైన నా కుటుంబ సభ్యులు ఏమవుదురు? ఎంత మాత్రము నాకు నిరీక్షణ లేదని మొర్రపెట్టుచున్నారా? నేను పోగొట్టుకున్న ఉద్యోగము నాకు తిరిగి వచ్చినను నమ్మకం లేదని అంగలార్చుచున్నారా? జబ్బు పడి సన్నగిలితిరి మరలా నాకు ఆరోగ్యం కుదుటపడినను పరిస్థితి లేదని విలపించుచున్నారా? సిలువలో మీ కొరకు సమస్తమును చేసిన ప్రభువు నిరీక్షణ కలదు అని నిశ్చయముగా చెప్పుచున్నాడు. ధైర్యము తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆకోరు అనగా శ్రమగల లోయను ఆయన మీ జీవితంలో నిరీక్షణ ద్వారముగా చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు మీకు సంభవించినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని కృంగింపజేసి ఆకోరు లోయ వలె మీ జీవితాలను శ్రమపరిచి, కుటుంబముల బిడ్డల ద్వారా శ్రమ, బంధువుల వలన శ్రమ, సమాజం వలన శ్రమ, క్రీస్తుని వెంబడించుట వలన కలుగు శ్రమ, ఇవన్నీ నీ జీవితంలో ఆకోరు లోయ వలె ఉండి ఉండవచ్చును. కానీ కలువరి శిలువ అనగా నిరీక్షణ ద్వారమునకు సిద్ధముగా ఉన్నటువంటి, సూచనగా ఉన్నటువంటి కల్వరి శిలువ వైపు చూడు. ఆయన నీకు నిరీక్షణను అనుగ్రహిస్తాడు. ఆయన నిరీక్షణ ద్వారముగా నీకున్నాడు. నీ జీవితంలో చక్కని నిరీక్షణను, చక్కటి నెమ్మదిని, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ శ్రమలను బట్టి కృంగిపోవద్దు. నా జీవితం ఆకోరు లోయ అని అనుకొనవద్దు. దేవుడు మీ జీవిత నిరీక్షణ ద్వారముగా చేస్తున్నాడు. దేవుని వైపు చూడండి, ప్రార్థించండి. ఆ శిలువ యొక్క రహస్యాన్ని తెలుసుకోండి. క్రీస్తు శిలువ వైపు మీరు చూచి రక్షణ పొంది దేవుని విశ్వాసం ఉంచండి. తప్పక దేవుడు మీకు చక్కటి నిరీక్షణ ద్వారమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు ఈ దినము మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, ఆకోరు లోయ అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడవు. అయా, నీ కృపతోని బిడ్డలను నడిపించండి, బలపరచండి. ప్రభు, అడ్డములను తొలగించండి. ప్రతి విధమైన ఆటంకములను నజరేయుడా నీ నామములో తొలగించి జయక్రీస్తుగా మీరు లేచి నిలబడమని అడుగుచున్నాను. ఆకోరు లోయ అటువంటి జీవితము నీ బిడ్డల్లో తొలగించి నిరీక్షణ ద్వారముగా, నిరీక్షణాస్పదముగా నీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.